చాలా మంచిగానే విన్నా. అయితే మంచిలో చెడు కూడా వింటా ఉన్నా. కానీ మంచి ఏమో చెడు ఏమో విందాం తెలుసుకుందామని నాకు చాలా రోజుల నుంచి ఆశ ఉన్నిందనమాట. ఈరోజు అయితే ఆ ఆశ తెల్లారింది వచ్చిన. మంది ఇండియాలో ఎక్కడ, ఏ ఊరు, ఏమి, ఆంధ్రాలో ఎట్లా, ఎప్పుడు మీరు కువైట్కి వచ్చారు? అన్న మాదైతే మాది చక్రాయపేట మండలము, అంటే కడప జిల్లా వస్తుంది. మాది కడప జిల్లా చక్రాయపేట మండలము తిమ్మారి డేరపల్లి అని చెప్పి ఒక మారుమూల పల్లెటూరు మాది. మరి గతంలో అది లగేడపల్లి ఉన్నప్పుడు లగేడపల్లి తాలూకా ఉండేది. ఇప్పుడు పులివెందుల తాలూకా, పులివెందుల నియోజకవర్గం అనమాట. మరి పులివెందుల నియోజకవర్గం అనమాట మా పల్లెటూరు మాది. నేను 2012లో కోవిడ్కి వచ్చాను. 2008 నుంచి 4 సంవత్సరాలు పోదాం అని చెప్పి రాలేకపోయాను కోవిడ్కి భయపడి. 2012లో వచ్చి కోవిడ్కి నేను డ్రైవర్గా వచ్చాను. తర్వాత 2 సంవత్సరాలు ఇబ్బంది పడి. అంటే మీరు ఫస్ట్ కువైట్ ఇంట్లో డ్రైవర్గా వచ్చారు? డ్రైవర్గా వచ్చాను ఫస్ట్. నేను జహరాలేకి నేను డ్రైవర్గా వచ్చాను. తర్వాత 2 సంవత్సరాలు జహరాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇస్మిలియాకి వచ్చాను. ఇక్కడే నాకు ఒక 8 సంవత్సరాలు అయిందనమాట. ఎక్కడ? ఇస్మిలియాలో. ఓకే, వెరీ గుడ్. అవును నాగేంద్ర, నేనైతే మిమ్మల్ని ఫస్ట్ టైం టిక్టాక్లో చూశాను. మీరు చందమామ సేవా సమితిని ఒక సంఘం పెట్టారే, ఏమది, దేన్ని పెట్టారు, ఎవరు మీకు ఐడియా ఇచ్చారు? అంత పెద్ద కార్యక్రమం మీరు స్టార్ట్ చేసినారే. నిజంగా చెప్పాలంటే నేను అసలు అనుకోలేదు నేను కోవిడ్కి వచ్చి సెటిల్ అవుతాను, ఒక సేవా కార్యక్రమం నేను మొదలు పెడతాను అని చెప్పి నేను నా ఊహకు అందలేదు. ఎందుకు ఎలా వచ్చిందంటే అది ఈ ఇస్మిలియాలో నేను డ్రైవర్ పని చేసేటప్పుడు నేను చూశాను అనమాట. అంటే గతంలో కొన్ని సేవా సంస్థలు ఇక్కడ ఆల్రెడీగా సేవలు అక్కడక్కడ చేస్తూ ఉండేవి. నేను వాళ్ళని చూసి నాకు ఇంప్రెస్ అయింది. తర్వాత మా నాన్నగారు ఒక మాట చెప్పిండాడు నాకు పిల్లప్పటి నుంచి అదే మాట గుర్తుంది. మనం తిన్నది మట్టి పాలు, పరులకు పెట్టింది మన పాలు అనే మాట ప్రతిసారి అనేవాడు. మా అమ్మ పదం మీరు కూడా అప్పుడు వీడియోలు అన్నిట్లో వాడుతుంటా. ఆ ఒక్క మాట కోసమే నేను ఈ చందమామ సేవా సంస్థని ఆ ఒక్క మాట కోసమే నేను స్థాపించడం జరిగింది అనమాట. మరి అప్పట్లో కొంతమంది మిత్రులు నాకు తోడయ్యి పదా ముందుకు నీ ఆశయానికి మేము తోడు ఉంటామని చెప్పి మరి ముందుకు రావడం జరిగింది. అప్పటి నుంచి చందమామ 2018లో నవంబర్ 4వ తేదీన మొదలు పెట్టామన్నమాట ఈ చందమామ సేవా సమితి అని. కరెక్టే ఇది. ఎందుకంటే గల్ఫ్లో కూడా ఎక్కడ చూసినా కానీ చందమామ సేవా సమితి అనేది బాగా ఇదైందనమాట. మన ఇండియాలో కూడా చూస్తా అన్నారు అప్పట్లో టిక్టాక్ ఉంది కాబట్టి. ఎవరు ఆ వ్యక్తి, నన్ను కూడా అడిగినారు. అయితే ఎవరు మన కడప జిల్లా వాసి అని నేను కూడా నాకు తెలియదు కదా. పర్వాలేదు, సంతోషం. మీరైతే నిజంగా అంత పెద్ద కార్యక్రమం స్టార్ట్ చేసి 10 మందికి సహాయం చేసినారు కదా, చాలా పెద్ద కార్యక్రమం. మీకు ఎట్లా ఐడియా వచ్చింది అది ఐడియా అంటే ఇప్పుడు ఆల్రెడీగా సేవా సంస్థలు ఉన్నాయి కదా, ఇక్కడ 1-2 ఉన్నాయి. వాళ్ళు సేవ చేసేది నేను కళ్ళారా చూశాను. కానీ ఈ విధంగా కాకుండా ఈ విధంగా చర్చంగా బాగుంటుందేమో అని అనిపించి మా నాన్న చెప్పిన మాటకును ప్లస్ ఈ ఐడియాలజీకి 2 కనెక్ట్ అయ్యి నేను ఈ చందమామ సేవా సమితి పేరు మీద చందమామ అనే పేరు కూడా ఎలా వచ్చిందంటే అది కూడా ఇందులో చెప్పాలి మీకు. చందమామ అంటే అందరిది, ప్రతి ఒక్క మనిషిది అనమాట. కులాలు ఉండవు, మతాలు ఉండవు, రాజకీయాలు ఉండవు. ఆ ఉద్దేశంతోనే ఈ చందమామని పెట్టి కుల మత రాజకీయం ఏం లేకోకుండా సేవ అందిస్తూ వచ్చింది అనమాట. ట్రోలింగ్లు ఇవన్నీ వస్తే ఒక వీడియో చూసి మేము సంతోషపడతాము, ఇంకో వీడియో చూసి మేము బాధపడతాం అనమాట. ఏంది ఈ మనిషి ఇట్లా మంచి పనులు చేస్తుంటే ఈ విధంగా ట్రోలింగ్ ఇది అవుతుంది అనేది బాధపడతాను. ఎందుకు ఆ విధంగా నిన్ను ట్రోలింగ్ చేశారు? ట్రోలింగ్ అంటే అన్న ఇప్పుడుండే సమాజం పట్ల ఇప్పుడు మన వాళ్ళ ఎదురింటోనికి ఈడ్చుంటే ఒప్పుకోవచ్చు, వెనకింటోనికి ఈడ్చుంటే ఒప్పుకోవచ్చు, అన్నదమ్ముల బిడ్డలు ఉంటే ఈడ్చుంటే ఒప్పుకోవచ్చు. సమాజంలోనే ఒకరు ఎదుగుతూ ఉంటే అతను ఏ విధంగా బురద తొల్లాలా, ఏంటి, అతను ఏ విధంగా అనగదొక్కేయాలా అని మరి కొంతమంది అట్లా తయారైపోయి నా మీద ఆరోపణలు చేశారు తప్ప రుజువులు అయితే ఇంతవరకు లేనే లేదనమాట. అవును, ఈ చందమామ సేవా సమితి అనేది అట్లే కంటిన్యూ చేస్తానవా లేదంటే స్టాప్ చేసినావా? చందమామ సేవా సమితి అనేది
ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ మొత్తము బాగా రాబట్టి సేవ అందించిన ఏకైక సంస్థ ఏంటంటే చందమామ సేవా సంస్థ. మరి కొంతమంది ఏం చేశారంటే ఇదే ఆధారంగా తీసుకుని అదే పాయింట్ అప్ చేసి ఈ మనిషిని ఏ విధంగా తొక్కి పడేయాలా, ఏ విధంగా ఇతని మీద బురదల్లాలా, ఇతనికి సహాయాలు రానికుండా చేయాలా, సహాయాలు వస్తే ఇతను ఎక్కువ మంది సహాయం చేసి మరింత ఎదుగుతాడు అని ఒక దుర్బుద్ధితో కొంతమంది శక్తులు, దుష్ట శక్తులు అనేవి పనిచేసినాయి ఇది నా వెనకాల. అది మన తెలుగు వాళ్ళకైతే ఎక్కువ ఉంది. ఇంకా తెలుగు వాళ్ళు ఇంకా కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు లేదా తమిళ వాళ్ళు కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు ఒకరొకరు. మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయడు, ఎన్నికి లాగరా అని చెప్పి అంటారు తప్ప సపోర్ట్ చేయరు అనమాట. అది మన తెలుగు వాళ్ళకు అది పుట్టుకతో వచ్చింది రక్తంలో, అది విషయం. సరే, ఇప్పుడు కంటిన్యూ ఉందే సాలిచ్చినారా? అంటే నేను ప్రజల దగ్గర నేను డబ్బు రావడం సాలిచ్చేసి, ఎందుకంటే నన్ను నేను ఇచ్చే డబ్బు అంతా ఎగబెట్టుకుంటున్నాడు, ఏదో కూతురికి పెళ్లి చేస్తున్నాడు, గుడి కట్టినాడంట ఎంత అంటారు, ఆస్తుపాస్తులు కొన్నాడని చెప్పి కొంతమంది అంటారని చెప్పి అన్ని ఆరోపణలు నేను చేసి పెట్టారు ప్రజలలో, ఈ టిక్టాక్లలో. ఒకడన్నా నిరూపించరా, ₹1 ఏమైనా మిస్ అయిందని చెప్పి ఒకడు ముందుకు రాడు, ఎందుకంటే అది ఆయన పేక్ అనమాట. అందుకు కాబట్టి నేను ఏం చేసిన అంటే ఈ చందమామ సేవా సమితిని దారి మళ్ళించిన. చందమామ సేవా సమితి చందమామ కార్గో. ఎందుకంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎట చేత్తో సేవ అని అడిగినచ్చు. ఒకరి దగ్గర నేను లెక్క రాబట్టుకొని వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పుడు సహాయాలు ఇచ్చా అంటే తీసుకుంటా అంటే ఈ విధంగా వీళ్ళు ఆరోపణ చేసి జనాలలో చెడు అనేది వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నేను అందుకని చెప్పి జనాల దగ్గర డబ్బు అడగడం సాలిచ్చేసి నాకున్నంతలో ఏదో నెలకు 1-2 మా సొంత డబ్బు పెట్టాను చేయడం చేస్తా, అది వీడియోలు కూడా పెట్టడం లేదు టిక్టాక్లో. ఇంకొకటి విషయం కూడా ఏంటంటే ఈ చందమామ కార్గో అనేది కూడా నేను బిజినెస్ ద్వారా వీసాలో టైం ఎక్కువ ఇక్కడ ఉన్నాడు, తొందరగా రామని చెప్పి అనే టైంలో నేను మరి అలాంటప్పుడు మనకు త్వరగా చేరాల వీసాలు, వారం 10 రోజులు పడుతుంది ఇంటికి కదా అని చెప్పి ఉద్దేశంతో వెళ్ళే మనుషుల ద్వారా, ఖాళీ చేతులతో వెళ్ళే మనుషుల ద్వారా పంపిస్తే బాగుంటుంది, మనకు కూడా మన వంతుగా మన వాళ్ళకు సాయం చేసేట్టు ఉంటుంది. త్వరగా వచ్చేసి వాళ్ళు మన ఇప్పుడు 24 గంటలు ఇంటికి పోయింది అనుకో కవరు, టకటక పనులు మెడికల్ అవి ఇవి ఫిజిసి అంట ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయి గబక్కన మన కోవిడ్కి వచ్చి త్వరగా వచ్చి వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ సాకుంటారు ఉద్దేశంతో పెట్టిన అనమాట. ఈ ఐడియా మీకు చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడు మన కార్గోలు వేసినా కానీ పోస్టులు వేసినా కానీ 4-5 రోజులు పడుతుంది చేరాలంటే. అవునవును. ఇప్పుడు మీరు ఇక్కడ పోయే మనుషుల దగ్గర పంపిస్తారు కాబట్టి నెక్స్ట్ 1 డేలోనే అక్కడ చేరిపోతారు అనమాట. అవునవును. ఇదైతే జర్నీ కూడా బాగుంది, మేము కూడా మీ దగ్గర పంపించాం. ఇది కూడా ఒక సేవ. అంటే ఎలా అంటే అది ఒక ఎత్తు అయితే, వచ్చే వాళ్ళకి ఒక ఎత్తు అయితే, ఆకస్మిక ప్రయాణం జరిగినప్పుడు కోవిడ్ ఉండే మనుషులకి వాళ్ళ దగ్గర అంటే జీతం రావచ్చు, నెల వద్దు పంపించుండొచ్చు, చేతిలో సిల్లిగా వాళ్ళ పరిస్థితిలో కొంతమంది ఉన్ని లేక బయట పని చేసుకునే వాళ్ళు ఆ డబ్బులు కూలి పనులు చేసుకునే డబ్బులు రాక ఉండే టైంలో వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భర్తకు కానీ వాళ్ళ భార్యకు కానీ అమ్మ నాన్నకి ఏదైనా జరిగినప్పుడు అకస్మాత్తుగా అలాంటప్పుడు ఎవరు అడిగినా కూడా డబ్బులు ఇయ్యరు, వాళ్ళ దగ్గర ఉండిండదు అనమాట. అలాంటప్పుడు మనం చందమామ కార్గో సర్వీస్కి ఫోన్ చేస్తే టికెట్ పెట్టి వాళ్ళకు మేము రాబట్టిన లగేజ్ ఏదో 5 కేలు 3 కేలు అలా లగేజ్ ఉంటుందన్నమాట. ఇలా లగేజ్ అంతా ఒక గ్యాదర్ చేసి, నేను పెట్టకపోయినా ఇప్పుడు ఒక సామెత ఉంది, మనం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నాడు పెద్దలు. ఆ విధంగా నేనేం చేసినానంటే ఈ విధంగా ఆ చందమామ సేవా సమితిని చందమామ కార్గో సర్వీస్గా ఎందుకు మార్చానంటే ఈ విధంగా నేను సేవ అందిస్తాను అనమాట. మరి ఇంతకుముందు ఒక ఆమె జహరాలో వాళ్ళ కొడుకు ఇంటిగా చనిపోయి పంపించమంటే పంపించుకుంటే మరి నేను ఆ రోజు వెళ్ళి జహరాకి వెళ్ళి ఆమెతో వీడియో చేసి డబ్బులు రాబట్టి అప్పుడు టికెట్ తీసి నైట్కి ఎక్కించి కడసూపులు చూసుకునే దానికి కారణమైంది ఈ చందమామ 24 కార్గో మొట్టమొదటి కార్యక్రమం అది. అలాంటి మళ్ళీ నేను ఎన్నో పెట్టాను. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు, వాళ్ళ భార్యలు చనిపోయినప్పుడు, కొంతమంది వాళ్ళ బిడ్డలకు బాగాలేనప్పుడు, సీరియస్గా ఉన్నప్పుడు, అలాంటివి ఎంతోమంది మన ఈ చందమామ కార్గో ద్వారా వెళ్ళారనమాట. ఇక్కడ నేనేమనుకున్నానంటే అరే ఇది ఈ సేవా సంస్థ అంటే మళ్ళీ మనకు నేను ఏం పని చేయలేదు కదా, ఇందులోనే ₹1 నేను నా కూలిపాటుగా విధంగా జరగాలి కదా. నేను కూడా అందరితో మధ్య బతికి కడుపు పట్టుకొని వచ్చాను, నా బిడ్డలు ఉన్నారు, నేను బతకాల అనే ఉద్దేశంతో అందులోనే ₹1 నేను నా కూలి ట్యాక్సీ బాడీ అని చెప్పి పక్క తీసుకుంటాను. మిగతా వెళ్ళే వాళ్ళకి టికెట్ పెట్టి మరి ఈ లగేజ్ అంతా రాబట్టుకొని వాళ్ళ చేతికి ఇచ్చి అక్కడ వాళ్ళ ఇళ్ళకి సురక్షితంగా చేర్పిస్తూ, అలాగే వాళ్ళ కడచూపులు కావచ్చు, లేదంటే ఆఖరి ప్రాణాలు నిలబట్టే కొరకు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలు ఇంటిగా ఉండే వాళ్ళకి. ఆ విధంగా ఈ చందమామ కార్గో ఉపయోగపడేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చందమామ సేవా సమితి ఈ విధంగా ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే, మంచిది. ఇంకో విషయం విన్నా నేను, మీరు ఏదో
స్వామి ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టారని నేను విన్నాను అక్కడ. అవునవును. బాగా తిన్నాళ్ళు జరుగుతుంది, గుడి కట్టారు. అవును. ఎట్లా మీకు ఎవరు ఇచ్చినారు ఐడియా? అది ఐడియా కాదు, అది శ్రీ జనాంజనేయ స్వామి గుడి అని. నేను అది ఎందుకు జనాంజనేయ స్వామి నేను ఎందుకు పెట్టానంటే, అది అక్కడ ఒక వానరము కోతి చనిపోయింది ఊర్లో. అది కోతి చనిపోయింది. అప్పట్లో నేను ఆ కోతి అక్కడ నేను సమాధి చేసినాను. ఇప్పుడు గుడి కిందనే ఉండే అక్కడ నేను అప్పుడు సమాధి చేసినాను. ఊళ్ళో వాళ్ళకి 10-20 రాబట్టి అంటే 500 లెక్క మిగిలింది. అంత పోను బెల్లం అన్నం చేసి పెట్టి పిల్లలందరికీ పెట్టడము, ఆ సమాధి మీద దండ వేసి టెంకాయ కొట్టే వరకు 500 డబ్బులు మిగిలింది. ఆ 500 డబ్బులు మిగిలిందని చెప్పి దేవుని లెక్క అని చెప్పి తినకుండా అలాగే పెట్టుకొని 2 బండలు 2 ఇటుకలు 4 ఇటుకలు తెచ్చి ఇట్లా ఇట్టేసి గుడి మాదిరి పెట్టి కోవిడ్కి వచ్చాను అప్పుడు 2012లో. అప్పుడు వచ్చినప్పుడు నేను 2 సంవత్సరాలు ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, వీళ్ళు ఉంటారు కదా ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు కట్టిపాపల వాళ్ళు సగినంలో ఉంటానులే, నువ్వు మంచిది కాదు, దాంతో దీపారాజు వెలిగితేనే మంచిది నీకు, అది గుడి పెట్టిన తర్వాత నువ్వు ఎన్ని అయినా నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి చెప్పారు వాళ్ళు. ఆ ఉద్దేశంతో నేను ఒక మనిషితో గుడి రెడీ చేశాను అప్పట్లో. తర్వాత ఏం జరిగిందంటే, నేను మళ్ళీ కోవిడ్కి వచ్చినప్పుడు ఇక్కడికి ఇజ్మిలేకి నాకు ఒక సాధువు రూపంలో వచ్చి ఆంజనేయ స్వామి మా ఊరు కట్ట మీద పోయినట్టు ఆయన నాకు చెప్పాడు. నాకు గుడి కట్టించు ఇక్కడ ఇది అని చెప్పి నాకు అనిపించింది కల్లో. అందుకు ఆ గుడి ఆ విధంగా అంతగా కట్టాల్సి వచ్చింది. అది కూడా గుడికి మటుకు ఎవరికే కానీ ₹1 కూడా చందా అడగకుండా నా జీతాలు నేను నా అప్పులు ఉన్నా కూడా అప్పులు కట్టుకోకుండా ఆ డబ్బులు నేను గుడికి ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా అని చెప్పి దేవుడు ఎలాగైనా నన్ను గడనేస్తాడు ఉద్దేశంతో నా జీతం అంతా దాని మీద పెట్టేసి ఆ గుడి నిర్మించడం జరిగింది. అది ఇప్పుడు గుడి అయితే కట్టారు. మళ్ళీ విగ్రహాధారణ మన ఎవరు ఆంజనేయ ప్రతిష్టకు అంటే ప్రతిష్టకు గుడి ఒక ఎత్తు అయితే ప్రతిష్ట ఒక ఎత్తు అనమాట ఖర్చు. దేవుని ప్రతిష్టకు సంబంధించి విగ్రహం కూడా నా డబ్బులతోనే. దేవుని ప్రతిష్ట కాడ ఆయన ఏమన్నాడంటే, పండితుడు అంటే మంత్ర వేద బ్రాహ్మణుడు వాళ్ళు ప్రతిష్ట చేయాలి కదా, దానికి నీ ఒక్కని డబ్బులు పెట్టకూడదు, 10 మంది దగ్గర పెట్టాలా అని ఆయన ఒక సలహా ఇచ్చింటే, ఊళ్ళో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక అతను పెద్ద ఆయన అనుకొని, అదో నాగేంద్ర మంచి ఇది చూడు నువ్వు చేస్తున్న కార్యక్రమము, ఊళ్ళో అందరిది అనుకోవాలంటే నువ్వు ఇంటికి ఇంత సందా వేసుకొని రాబట్టుకో, వాళ్ళు ₹10 సంతోషం పో, ఎక్కువ డిమాండ్ చేయొద్దు, చందా అయితే రాబట్టాలా, నువ్వు కార్యక్రమం చేస్తే రేపాక ఊరందరూ దేవుడు అని చెప్పి వచ్చి అందరూ టెంకాయ కుట్టారు, లేకుంటే వాడేది లేక కోటి కట్టుకున్నాడు అని అంటారు తప్ప ఎవరు రారు గుడికి కూడా చెప్పారనమాట. చాలా మంది చెప్తా అది కూడా చెప్తా, మనము పెట్టినది మర్చిపోకూడదు. ఎందుకంటే నేను విన్నా, నిజమే అదేమో. మరి అప్పుడు ఎప్పుడైతే నేను అప్పుడు ప్రకటించాను, ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా చెప్పానో అప్పుడు ఎవరన్నా ఉంటే దేవునికి మా చందాల రూపంలో ఇవ్వచ్చు అని చెప్పి అట్లా ఆ విధంగా నేను ఊరందరి దగ్గర రాబట్టి అలాగే ఒక వీడియో వదులుతానంటే చాలామంది ముందుకు వచ్చారు. అవును నాగేంద్ర, ఇంకో విషయమా, ఆ గుడి కట్టాలని చెప్పి ఇక్కడంతా చందాలు చేసి కూతురు పెళ్లి చేసుకున్నాడు, బంగారు కొన్నాడని అప్పుడు ఈ అపోహలు చాలా వచ్చాయి, విన్నాం మేము కూడా. ఏం దాని మీద మీ స్పందనేమి? అంటే అన్న అది అన్ని ఆరోపణలే, ఎందుకంటే నేను అన్ని నువ్వు నా మీద నువ్వు అడగాలి మంచిదే, ఎందుకంటే నా కళ్ళ ముందరకు వచ్చినాయి, నేను నా చెవులతో విన్నా. అడగాలి, తప్పలేదు అడగాలి ఇక్కడ క్వశ్చన్లు. ఎందుకంటే ఎంతమందికి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా, అమరా రాయల్ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ ఈ విషయాలపైన ఎక్కువ మందికి తిరిగింది ఈ వీడియోలో. అప్పుడు వాళ్ళు నన్ను ట్రోల్ చేయడంలో ఎక్కువ మంది తిరిగింది కాబట్టి, రీసెంట్ కాబట్టి అందరికీ సమాధానంగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అన్న చెప్తున్న విషయము, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, గుడికి ప్రజల దగ్గరంతా డబ్బంతా రాబట్టి సహాయాల రూపంలో గుడికి పెట్టి గుడి కట్టించినాడు, ఎంతమంది సమస్య అని చెప్పి ట్రోల్ చేశారు వాళ్ళు అప్పట్లో. అది అప్పుడు చేసినారు. అప్పుడు చేసినప్పుడు కూడా నేను అంటే వీళ్ళు నాకు అర్థమైంది, ఉద్దేశపూర్వకంగా వీళ్ళు మనం అనగదొక్కేదానికి చేస్తానని చెప్పి అర్థమైంది. అందుకు నేను అప్పట్లో స్పందించలేకపోయినాను, వాళ్ళకి స్పందించి తిరిగి చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. ఇప్పుడు చెప్తాను వినండి ప్రజలారా, అందరికీ అక్క చెల్లెలారా, అన్నతమ్ములారా, ఆ విషయం పైన గుడికి ఆంజనేయ స్వామి గుడి ఇక్కడే ఉన్నాడు, నా జనాంజనేయ స్వామి ఫోటో కట్టించుకొని ప్రేమ కట్టించుకొని కొలుచాను నేను ఇక్కడ. ఆంజనేయ స్వామి ఇక్కడే ఉంటాడు, ఆయన ఇక్కడే ఉన్న ఆయన సన్నిధిలో నేను చెప్తా ఉన్నాను. గుడికి నేను ఎవరి దగ్గర ₹1 కావాలని చెప్పి నేను అడగలేదు, నేను నాకు కట్టుకోవాలని నేను చందా ఇవ్వండి అని. ఇంకొకటి విషయం ఏంటంటే, ప్రతిష్ట కాడి నుంచి తిరునాళ్ళ వరకు అడిగాను. అది కూడా ఎందుకంటే ఆ పండితులు చెప్పడంతో అందరికీ డబ్బులు ఉండాలి, అప్పుడు అందరి దేవుడు అనిపించుకుంటుంది, అందరికి గుడి అనిపించుకుంటుంది అని.
అప్పటి నుంచి నేను ఇప్పుడు డబ్బులు రాబట్టి విగ్రహం ఆ కార్యక్రమాలు చేశాను. విగ్రహం తెచ్చింది నేనే నేనే నేను ఆళ్ళగడ్డలో మొలిపించి నేనే, దానికి కూడా ₹1 అడగలేదు విగ్రహానికి కూడా. ₹1 ఎవరిని అడిగిన ఏమని చెప్పి రావని చెప్పి. అదే ఇద్దరు ఎవరు పెద్ద సహాయమే చేసినారు కదా, మన ఆంజనేయ రెడ్డి అని బద్వేలు. ఆ విగ్రహం అంటే విగ్రహం అంటే విగ్రహాలు అంటే 2 ఉంటాయి. ఉత్సవమూర్తి అనే విగ్రహం వేరు, మూల విరాట్ విగ్రహం అంటే వేరు. మూల విరాట్ విగ్రహం అంటే గుళ్ళో ప్రతిష్ఠించిన రాయాకారంలో ఉన్న దేవుడు. ఉత్సవమూర్తి అంటే పంచలోహాలు కరిగించి చేసిన విగ్రహం. ఆ పంచలోహాల విగ్రహాన్ని చేపించిన దాత ఆంజనేయ రెడ్డి, చప్పిడి ఆంజనేయ రెడ్డి కుటుంబం. బద్వేలి అదే పల్లె ఉంది, అది బద్వేలి ఆయన నోటికి చేయించాడు. ₹1,00,000 పెట్టి చేసి ఇంత విగ్రహం చేయించాడు ఇంతలోతో. నిజంగా ఆయన అనుకో ఇచ్చాడు. అదే అప్పుడు అడిగినప్పుడు అప్పుడు మీరు కూడా కొంచెం హెల్ప్ చేశారు. ఈయన అప్పట్లో వాళ్ళ మనవడి పేరు మీద ఇంకొకసారి గుడికి సంబంధించి చిన్నాళ్ళకి ఒకసారి 10,000 పదాలు అట్లా 2 మాటలుగా ఇచ్చాడనమాట అప్పట్లో. అలా ఇలాంటి వాళ్ళు అప్పుడు ఇంకా గుడి గంట కానించి ఉండి అయితేనేమి, పైన ద్వారం అయితేనేమి, రేకులు అయితేనేమి, గుడి ముందు మొత్తం నేను ఎప్పుడైతే వీడియో పెట్టానో మొత్తం దాతలే ఇచ్చారు. అయితే ప్రజలకు బాగలేదు, ఆ పక్క కాలు ఇరిగిందో లేదంటే ఇంకోటి ఏమైనా బాగలేదో అని చెప్పి రాబట్టిన సొమ్ముతో నేను కట్టలే. వాళ్ళంతకు వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు ఇచ్చినారు. నేను దానికి సహాయం అనలేం, మనం విరాళాలు ఇచ్చారు. సహాయాలు తీసుకునే వాళ్ళ దగ్గర సహాయాలు ఖచ్చితంగా ఎవరికి అందాలో అందజేసినాము బాగలేని వాళ్ళకి. విరాళాలు ఇచ్చిన వాళ్ళు సపరేట్ అనమాట, దేవుని పేరు మీద వాళ్ళకి భక్తితో ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు ఇచ్చారు, మీరు కూడా దేవుని మీద భక్తితో ఇచ్చారు. ఎవరన్నా బాగలేకుండా ఇచ్చిన సహాయాన్ని తగలను. ఎందుకంటే అలాంటి డబ్బులు మనం గుళ్ళకు గొప్పలు పెట్టకూడదు అనమాట. అది ఒక హిందూ పరిరక్షణ దాంట్లో మాకు నేర్పిన మా ప్రకారం మా తల్లిదండ్రులు, విజ్ఞత కావచ్చు, గురువులు కావచ్చు, అలాంటి పనులు ఎప్పటికీ తప్పిదాలు చేయం మేము. అది విషయం నాకు నేర్పిన ధర్మం అది. అయితే ఎన్నో ఒడిదొడుకులతో పాపము దెబ్బ మీద దెబ్బని పడతానే కానీ సేవ అని ఇప్పుడు కొట్టకొట్టలు ఆడుతుంటాం. నాకైతే చాలా నచ్చింది ఆ విషయంలో. ఇంకోటి విషయం ఏంటంటే ఎప్పటికైనా తప్పు చేసిన వాడు గత 2018 నుంచి నాకు ట్రోలింగ్లు ఎదురైనాయి. ఏంది ఫ్యామిలీని తిట్టించారు, పిల్లలు తిట్టించారు, అన్నీ తిట్టించారు, తాగుబోతులు తిట్టినారు. ఎన్ని తింటే కూడా నేను ఎందుకు తప్పు చేసాడు ఎప్పటికీ కుంగిపోతాడు, పైకి రాలేడు. ఇంకా ఎందుకంటే మనకి ప్రతిసారి వాళ్ళు పొడిచి మాట్లాడతారు కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ముందుకు నేను ఇప్పుడు నిలబడి ఉండాలంటే కారణం ఏంది, ఈరోజు నేను ఏదో బంగారు తీసుకుని ఇంటికి పంపించా అంటే ఒక రోజుకు 2-3 గేలు ఇచ్చి ఉన్నారు. వస్తుంది నమ్మకం, ప్రజల్లో నమ్మకం అంత సంపాదించుకునే అనమాట. ఇప్పుడు చేస్తాను కదా పని కూడా, ఎమర్జెన్సీ పంపిస్తున్నారు కదా, మరి పంపిస్తున్నారు, ఇంకా అక్కడి నుంచి తెప్పిస్తున్నారు. మరి నేనే అప్పట్లో నేను చేసి ఉండింటేనా వాళ్ళు కావాల్సికల్లా ఉద్దేశపూర్వకంగా నా మీద బుర్ర చల్లారు తప్ప అందులో ఏమాత్రం కరెక్ట్ లేదని చెప్పి మా శ్రీ జనార్దన స్వామి సన్నిధిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చెప్పండి. అదే అండి, ఇప్పటి వరకు మన నాగేంద్ర గారి మీద వచ్చిన ట్రోల్ గురించి, ఆ గుడి కట్టిన దాని గురించి అన్నీ నేను అడుగుదామని అయితే నేను వచ్చాను, అడిగాను. మీకు ఆయన నోటి గుండానే చెప్పారు కదా, విన్నారు కదా, చూడండి ఈ విషయం. ఇది ఇంకో విషయం నాగేంద్ర, నువ్వేమనుకోకూడదు, నేను సూటిగా నీకు చెప్తాడా. చెప్పు. అంటే ఇక్కడ మన ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు, మన వాళ్ళందరూ సేవా సంస్థలు అంటే పాపం వాళ్ళు మంచిగా ఏదో నా తరపు నుంచి ఇంత అని చెప్పి సాయం చేసినారు. ఆ సహాయం చేసిన డబ్బులో నువ్వేందో కూతురికి వడ్డానం చేయించినావని, ఫ్లాట్లు, మిద్దులు, అంతస్తులు, బయట అంతా స్థలాలు కొన్నావని కూడా పెద్ద ఆరోపణ ఉండదు. నువ్వేమనుకోద్దు, ఏం అమరన్న నా ఇంటికి వచ్చి నన్ను పిలిచి నన్నే ఇట్లా అడుగుతాడని అడిగితే మంచి క్వశ్చన్. దానికి సమాధానం చెప్పు, మనోళ్ళు వినేదిగా కూడా. మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఎందుకంటే ఈ మాట కూడా జనాలకి తీసుకెళ్లారు వాళ్ళు అప్పట్లో ట్రోలింగ్లో. ఈ మాట కూడా, అడిగిన మాట కూడా జనాలకి ఫుల్గా తిప్పినారు ఈ వాటిని కూడా. నిజంగా ప్రమాణికంగా మన సేవలు చేసే దాంట్లో దిగినప్పుడు ఊళ్ళో సంబంధం తీసుకుపోయి కూతురికి వడ్డానం చేసినా చెప్పి ఎంత పచ్చి ఆరోపణ చేశారని. ఇంకోటి ప్లాట్లు అంట, కనీసం నాకు తిప్పి కొడితే ఇప్పుడు నాకు 3 ఎకరాలు లేదు మన ఆయన వచ్చింది. అట్లాంటి నా ప్లాట్ అని చెప్పి ఎంక్వైరీ పంపించారు. నేను ఇన్ని ఉన్నట్టే ఇంటికి పోయి ఎంక్వైరీ చేసుకొని వచ్చారు. వీళ్ళు స్థలంలో ఎవరిని ఉంటే తొక్కిపడేద్దామని. ఏం దొరకలే, వాడు బిత్తలో అని చెప్పినారు ఊళ్ళో. ఏం లేదు అతనికి పాపము, ఏదో కూలి చేసుకుని కొనగాల ఎండగాలని చెప్పారు ఎవరో.
అందరితో గమనైపోయారు. అది విషయం. అన్ని ఆరోపణలు తప్ప అన్ని అబద్ధాలు తప్ప ఏం లేదనమాట. అదేనా ఇది విషయము. అయితే మీ చందమామ సేవా సమితి నుంచి మా గురంగుంలో కూడా ఒక 50,000 మనం సహాయం చేసినాం. మీకు ఐడియా ఉందా? అవునవును. అప్పుడు పాప మా కాలంలో హాస్పిటల్లో ఎంతమంది పేదవాళ్ళు హాస్పిటల్లో ఉంటే గురంగుండ వాళ్ళు ఒక 50,000 అయితే అక్కడ కూడా సాయం చేసిన అనమాట. అంటే నేనే కాదు, సేవా సంస్థలు పెట్టి చాలామంది ఎంతోమందికి పోటీల మీద సహాయాలు చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిండొచ్చు, లేదంటే వాళ్ళకు అయ్యే పోయే ప్రాణాలు కాపాడుతున్నారు. అలాంటిది అనవసరంగా ఈ సేవా సంస్థల మీద ట్రోలింగ్ చేసి అట్లా వాళ్ళ మీద బురద చల్లి లేకుండా చేయడం చాలా దురదృష్టకరం. అయితే ఇవన్నీ అపోహలు అంటావు? అన్ని అపోహలే, మొత్తం అపోహలే. నిజం, కరెక్ట్. అపోహలే 100% దేవుడు భగవంతుడు నా ఎదురు కూర్చున్నాడు జనార్దన స్వామి. ఒక్క దేవుడి మీద ప్రభావం కాదు, ఇప్పుడు చెప్తానా. ఏదన్నా నా తరపు నుంచి అప్పటి 2018 నుంచి ఇప్పటి వరకు ₹1 ఒక దినారు పక్కకి పోయిందని చెప్పి ఎవరైనా వచ్చి నిరూపించే దమ్మున ఉంటారామని చెప్పు. ఎవరు నిరూపించలేరు. నా వాళ్ళ నిరూపించి కానీ ఉన్నింటినా వాళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉన్నింటినా నన్ను ఇంతవరకు రానిరు. ఎప్పుడు తొక్కిపడేసిందిరు నేను తిన్నట్టుగానే. నా సేవా సంస్థలో ఎంతోమంది ఉన్నారు, పనిచేసి ఉండిపోయారు, సేవలు అందించిపోయారు. వాళ్ళ కుటుంబం సరళంగా ఉండగాక అందరికి కూడా అందరూ మనిషి సేవా గుణంతో వాళ్ళని అయితే బాగా సపోర్ట్ ఇచ్చి చేసినారు. మనిషి వాళ్ళ సేవ నేను మతిపోను. వాళ్ళు చేసే సేవ కూడా భగవంతుని ఆశీస్సులు ఖచ్చితంగా వాళ్ళ బిడ్డలు ఉంటాయని కోరుకుంటా ఉన్నాను. మన తెలుగు వాళ్ళు ఇంకా ఏదన్నా హెల్ప్ అంటే ఇళ్ళల్లో పని చేసుకుంటా ఉండే అక్క చెల్లెమ్మలు కూడా చాలా హెల్ప్ చేసినారు. నేను కూడా వింటాను. కరోనాలో చందమామ సేవా సమితి లేకపోతే ఎంతో మంది ఆకలి సేవ వచ్చిండేవారు ముందు. కరోనా వచ్చినట్టు పోని ఎంతగా నేను ఇంట్లోనే ఉండి డ్రైవర్ని పెట్టుకొని నేను కొంతమంది బయట సేవా సంస్థలు ఉండే వాళ్ళు, బయట పనిచేసే వాళ్ళకు చేసి సేవలు అందించిన నేను. అందరూ అప్పుడుండి సేవా సంస్థలన్నీ గప్సిపోయినాయి. ఏమంటే నాకు తెలుసా, మీ ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి, మన సేవలు అందించరు అనే మాట అన్నారు. అలాంటప్పుడు కూడా ప్రాణాలకు తెగాయించి ముందుకు ఏకైక సేవా సంస్థ చందమామ సేవా సంస్థ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతోమందికి. అన్నీ ఒక 2-3 ఆఫ్లారీల సామాన్లు పంచినాం. అయితే మా ఒకరి కష్టం కాదు, అందరి కష్టం ఉంది. అయితే ప్రజల కష్టం కూడా ఉంది. ఇందులో ఎక్కువ మంది అక్క చెల్లెమ్మలు పాల డబ్బాలు, బియ్యము, కూరగాయలు పడితే అయితే వాళ్ళు ఇచ్చారు, డబ్బులు పడితే డబ్బులు. అలాగే బకాలలో నరసింహన్న బకాలు ఉన్నాయి ఆడ. ఆ బకాలలో కూడా మూటలు అట్టే లోళ్ళు డైలీ ఒకటే రోజే ఒక నెల ఉంటుంది. ఇది దాని ఏమంటారు, లాక్డౌన్ అని చెప్పడంతో 4-5 బండ్లు పెట్టి ఒక ఆయన రాజు అనే అతను 4-5 బండ్లు పెట్టి బస్సులు ఇచ్చినాడు, చిన్న మినీ బస్సులు. ఏ ఏరియా పంపించిన ఆ ఏరియా పంపించి పనిచేసిన ఒకటే సామాన్లు. ఆ వచ్చిన డబ్బులను అంత అదే లాస్ట్ ఖర్చు పెట్టేసి పనిచేసినాం. అంతగా సేవలు అందించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అది తినే వాళ్ళు ఎవరు మర్చిపోరు. మంచిది నాగేంద్ర, మా కోసం ఒక అర్ధగంట టైం ఇచ్చినందుకు ఓకేనా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు బాగుండాలా, ఇలాంటి సేవలు ఎప్పుడు మీరు చేస్తానే ఉండాలా. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ మీ చందమామ సేవా సంస్థ అనేది ముందుకు పానిస్తానే ఉండు. ఓ 10 మందికి పనికొచ్చేదిగా చేస్తాను. ఇప్పుడు నమస్కారం అందరికీ. మళ్ళీ ఫాలోవర్స్ అందరూ ప్రజలందరూ ఉన్నారు కదా, వాళ్ళ జీవన ఉన్నతికాలం అందరికీ నమస్కారము. మరి ఈ ఇంటర్వ్యూ ముగించిన కారణంగా మళ్ళీ నా నుండి చెప్పడం ఒకటేను ఏంటంటే, మన గురంకొండ అమరరాయాలని చెప్పి నేను గతంలో నుంచి ఎంతోమందికి నేను పరిచయం చేశాను, తెలుసు ఆయన గురించి. ఎంతోమందికి సహాయం ఎవరు చేసింది తెలియకుండా చేశాడు. ఈ చేతితో పెట్టి ఈ చేతి తెలియ కొన్ని నేనే చెప్పాను నోటితో, ఆయన చెప్పొద్దన్నా కూడా. అంత మంచి వ్యక్తి ఆయన. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, మంచి కార్యక్రమాలు మంచి ఏదైనా అందించాలి జనాలకనే ఉద్దేశంతో మరి ఈ ఛానల్ పెట్టాడు. ఈ ఛానల్ మరింత ముందుకు పోవాలంటే మరి మనం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం.